ఓ టీడీపీ క్యాడర్ ఒకటి ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళు చేసే విధానాన్ని కనీసం మీనాక్షి కూడా ఖండించాలి. ఇది వస్తాలే ఏదో ఎవరో థర్డ్ పర్సన్ ఉంటారు మీడియేటరు, వాడు ఏదో కొద్దిగా ఇస్తారులే ఊరుకుందని చెప్పే టైప్లో ఉన్నట్లుందని మా అట్లా మెసేజ్ చేస్తే ఏమన్నా బలం వస్తుంది అంతే, వేరే ఏం లేదు దీంట్లో. లోపాయకార ఒప్పందం అనుకున్నారు అనమాట. అది ఇచ్చింది చూసిలే, పెట్టింది చూసిలే, కానీ వాళ్ళే కబ్జా పర్యటకు ముఖ్య కారణము. మరి ఆదోని నియోజకవర్గంలో గత 2 ఏళ్ళ నుండి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ప్రజలంతా ఒకసారి గమనించాలి. ఈరోజు గతంలో 2024 కంటే ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకుంది వాస్తవము. ఆ రోజు ఎలా గెలిచారంటే వైఎస్ఆర్ పార్టీ పైన బురదలుతూ కొన్ని సర్వే నంబర్లు చెప్తూ కబ్జా అని చెప్పి 2024లో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఎక్కడుంటో వచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు 28 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోయానని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి అప్పుడు ఎలక్షన్లలో ప్రజలు కూడా ఇది వాస్తవాలేమో, ఈ కబ్జాలు కూడా వాస్తవాలని నమ్మిన తర్వాత దాంట్లో కొంత శాతం ప్రజలంతా నమ్మలే, కానీ కొంతమంది శాతం నమ్మి కూటమి ప్రభుత్వం ఓట్లు వేయడం జరిగింది. ఆ రోజు కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది ఆదోన్లో. అది మోసపూరితమో లేకపోతే నిజమో అబద్ధమో ప్రజలు గమనించారు. సరే, ఏదో మీ అదృష్టం కొద్దీ కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆదోన్లో గెలవలే, వాళ్ళు ఓటు శాతం లేదు. కానీ ఎప్పుడైతే కూటమిలో చేరిన తర్వాత అటు టీడీపీ ఓట్లు అయితేనేమి జనశక్తి ఓట్లు అయితేనేమి కలిసి బీజేపీ అభ్యర్థిగా పార్థసారథి గారిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 2024లో గెలిచిన తర్వాత సరే ప్రజలు కూడా అనుకున్నారు, డాక్టరు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో కూడా ఉంది, ఫండ్స్ తెచ్చారు, ఆదోని బాగుపడుతుంది. గతంలో కూడా 3 సార్లు ఎమ్మెల్యేలు మీనాక్షి గారు అయినారు, 3 సార్లు ఎమ్మెల్యేలు సాయిషెట్టి గారు అయినారు, కానీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పింది వాస్తవమే. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేశారు ఆ రోజు. మళ్ళీ 2 ఏళ్ళ నుండి జరిగిన వాస్తవమేమి, ఈ భూ కబ్జా అనేది ఆదోన్లో సపరేట్ ఒక దందా పెట్టినారు. ఇప్పుడు భూ కబ్జా అనేది ఎలక్షన్లు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్ ఏమన్నారు, 352 సర్వే నెంబర్ భూ కబ్జా అన్నారు. తర్వాత ఏమన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఎన్జిఓస్ నుండి భూ కబ్జా చేసినారన్నాడు. తర్వాత ఏమన్నారు, కొన్ని సర్వే నెంబర్లు 444 సర్వే నెంబర్లు అన్నీ ఏదేదో చెప్పుకుంటా ఈ 2 ఏళ్ళు కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా ఏది కూడా రుజువు చేయలే. ఒకసారి గమనించాలి. ఈరోజు ప్రభుత్వం వాళ్ళది ఉంది, 3 పార్టీలు వాళ్ళ కలయికలతో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు గాను ఈ భూ కబ్జాలు అనేది బయటకు దిగడంలే. ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతారు, వారంకి ఒకసారి, నెల రోజులకు ఒకసారి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు. ఈరోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. గతంలో 152 సీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మళ్ళీ ఈరోజు అటువంటి పార్టీ పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీ అనడము మంచి పద్ధతి కాదని చెప్తున్నా. ఈరోజు ఏమైనా అటువంటి భూ కబ్జాలు చేసింటే వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పండి, అంతేగాని వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడే కానీ. నేను చెప్తున్నా, ఈరోజు చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినారు, 314 సర్వే నెంబరు, 352 సర్వే నెంబరు అయిపోయింది. అది దాదాపుగా సంవత్సరం పాటుగా 352 అన్నారు. అదే మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. జనం మానుకోవడమేమి, 352లో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఏదో ముట్టింది. ఏది 352 సర్వే నెంబరు, దాన్ని మర్చిపోయినారు. ఇంకా అంటే వాళ్ళకి ధనార్జన ముట్టిందనమాట. కాబట్టి దాన్ని మాడంలే. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు, దానికి కూడా ఏదో ముట్టింది ఎమ్మెల్యేకి, లేదా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏదో ముట్టింది. మరి దాన్ని కూడా మర్చిపోయినారు. మరి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏమి, 314. ఈరోజు చూస్తున్నాం, గతంలో కూడా 2019, 2024 కూడా ఏదో భూ కబ్జా అని ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే. మన బీజేపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు. మరి భూ కబ్జా అనేది 2014, 2019, 2024 ఏదన్నా ఒకటన్నా భూ కబ్జా చేసింది ప్రజలు వచ్చేయమని చెప్పినారా?
మళ్ళీ అదే 2024 మీరు గెలిచిన తర్వాత ఆధార్ కార్డు సృష్టించి ఒకటి చేసినారు, బినామీ ఆధార్ కార్డు. తర్వాత చనిపోయిన వాళ్ళని అంటే బతికిన వాళ్ళని చనిపోయాయని చెప్పి ఇంకో ల్యాండ్ మీరు చేసినారు. అవన్నీ బయటపడినాయి. సరే, అది ఏదో వాళ్ళు వచ్చారు, ఎవరైతే వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి రిజిస్టర్ కంప్లైంట్ చేయడము, మళ్ళీ అవన్నీ జరగడము, మళ్ళీ అవన్నీ సాదాపీదగా మరి రద్దు అయ్యడం జరిగింది. మళ్ళీ ఈరోజు 314 సర్వే నెంబర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు 2 ఏళ్ళే వచ్చి ఈ గవర్నమెంట్ మరి 2 ఏళ్ళ నుండి 314 సర్వే నెంబర్ చెప్పుకోకుండా మరి వాస్తవాలు తెలియకుండా ఎప్పుడైతే వాళ్ళు అక్కడ గ్రావెల్ తోలి ఏదో రోడ్లు వేసని చెప్పి పోయిన తర్వాత ఎవరు వైఎస్ఆర్సీపీ రామకృష్ణారెడ్డి అని చెప్తున్నారు. సరే, మా పార్టీ మాకు అవసరం, వైఎస్ఆర్సీపీ రామకృష్ణారెడ్డి మా పార్టీనే. మరి 2 ఏళ్ళ నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 314 సర్వే నెంబరు మరి ఎందుకని వీళ్ళు బయటపెట్టలే? ఈరోజు ఎల్ఎస్ఆర్ స్కీమ్ అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్కీమ్ పెట్టాడు, ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక స్కీమ్ పెడితే వాళ్ళు ఏదో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి పోయినారు. డెవలప్ చేయాలని పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఒక 10 మంది అడిగి పోవడము, దాన్ని ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు. దాన్ని నిలబెట్టడము, నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఒక 2 సార్లు అదే 314 అనుకుంటూ పోతారు, అంతే. కబ్జా అని. ఎప్పుడైతే ఈ 314 ఎవరైతే జినానికి తీసుకుంటారు చూడు, డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మరి బీజేపీ నాయకుల తర్వాత కమిట్ అయితే మరి అది కూడా బంద్. 314 ఉండదు ఇంకా. అప్పుడు వాళ్ళు ఇంకో సర్వే నెంబర్ చేస్తారు. అది గవర్నమెంట్ సర్వే నెంబరా లేకపోతే ప్రైవేట్ సర్వే నెంబరా లేదంటే ప్రైవేట్ వాళ్ళు వెంచర్లు ఇస్తున్నారా అనేది ఆలోచన చేయడంలో వీళ్ళు ఊరిగా పోవడము, నిలబెట్టడము, లేదంటే జెండాలు బాధడము. ఇప్పుడు 2019, 2024 ఎప్పుడన్నా ఏ వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ టీడీపీ పార్టీ కానీ ఎవరన్నా కానీ జెండాల బాధ్యత ఎప్పుడు చూడలే. కానీ మొన్న ఒక 2 నెలల కింద బీజేపీ వాళ్ళు ఏం చేశారు? పోయి జెండాలే బాధ్యతారు. ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇప్పుడు ప్రజలు కూడా ఎంతవరకు మోసపోతున్నారో మాకు అర్థం కావడంలే. ఈరోజు మళ్ళీ ఏమంటారు? 2014 అది పరంపోకు రస్తా అంటారు. సరే, పరంపోకు రస్తా ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. నిన్న కూడా అటు రామకృష్ణారెడ్డి వచ్చాడు, ఇటు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిలబడినారు, ఇద్దరు కూడా మాడుకున్నారు. రామకృష్ణారెడ్డి కూడా డాక్యుమెంట్లు చూపిస్తూ నేను కలెక్టర్తో పర్మిషన్ తెచ్చుకున్నాను, సీసీ వాళ్ళు అయితే చెప్పాడు, అదేదో వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఎవరైతే ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారో, ఇప్పుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఉన్నారో, అతని పేరు విజయ్ కుమార్ అనుకుంటాను, అందరూ విజయకృష్ణ ఏమంటున్నాడు? కనీసం డాక్యుమెంట్ చూపించు కదా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నప్పుడు కనీసం ఒకటన్నా లేదా ఇది పరంపోకు రస్తా ఇటు ఉంది మాకి, సరే అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, తర్వాత కలెక్టర్తో వీళ్ళు చేంజ్ చేసుకున్నారో లేదా అది కాదు, కనీసం పాత రికార్డ్ అన్నా చూపించాలి కదా వీళ్ళు. అది ప్రైవేట్ గవర్నమెంట్ భూమే లేకపోతే ప్రైవేట్ భూమే అని చెప్పి పోనీ రస్తా పరంపోకు రస్తా అంటారు. ఆ పరంపోకు రస్తా అనేది పాత డాక్యుమెంట్ ఉంటుంది. పరంపోకు రస్తా పోయి ఎంఆర్ ఆఫీస్లో పోతే దొరుకుతుంది. కానీ అదన్నా మీకు చూపించచ్చు కదా ఎవరికి, విలేకరులకి. ఇది పరంపోకు రస్తాడే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేసినారు అని ఏదన్నా ఒకటి చూపించినాడా? మళ్ళీ ఇదే ఎవరైతే కబ్జా చేసినారని చెప్పి రామకృష్ణ పేరు వచ్చిందో అది అన్నీ చూపిస్తున్నాడు. మాకు కలెక్టరేట్ వచ్చింది, సీసీ లెవెల్లో వచ్చింది, సో దట్ మున్సిపాలిటీలో మేము 10,000 కట్టినాం చలానా ఎల్ఆర్ఆర్ కింద, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు కానీ మాడంలే. ఏమంటే 2 సార్లు 3 సార్లు చెప్తే అది ఏదో వాళ్ళకి పుడుతుంది అంతే. ఇంకా ఇది కొత్త సిస్టమ్ ఉండేది రాజకీయంలో, ఎప్పుడు ఈ సిస్టమ్ ఉండలే. ఇప్పుడు ఎవరైనా వెంచర్లు వేయాలంటే కూడా భయపడతారు. ఇప్పుడు కొత్త వెంచర్లు ప్రైవేట్ ల్యాండ్లు కూడా వెంచర్ వేయాలంటే లేప మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తారేమో, మరి వాళ్ళు జెండాలు పాతారేమో, జినేని ఉండొచ్చు. అది వాళ్ళ తాతల కాదల నుండి ముత్తాతల కాలం ఉంటే వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి, వాళ్ళు ఏదో ఇప్పుడు అమ్ముకోవాలని చెప్పి ముందు పోతారు. వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి ఏదైనా చేయాలంటే వెంచర్ వేయాలంటే ఒక రోడ్లు వేయాలా, డ్రైన్లు కట్టాలా, అవన్నీ కట్టాలా, మరి వస్తారు వీళ్ళు జెండాలు పట్టుకొని. ఎవరు? ఈ కూటమిలో ఉండే బీజేపీ నాయకులు. ఇదేం పరంపోకంట, ఇదేం ప్రైవేట్ ల్యాండ్ కాదంట ఇది. అదే ఏమన్నా ఆధారాలు ఉండి అది వచ్చి మీకు వచ్చి విలేకరులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వచ్చి చూపించగా చూడ ఇలా పలా ఇట్లుంది, ఇది పరంపోకరా, ఇది ఇక ఇది ఉంది, మీరు ఇది కబ్జా చేస్తారని చెప్తే దాన్ని కూడా ఎవరైనా నమ్ముతారు. కానీ పోయినంతకాలం ఇంకా 2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు అభివృద్ధి చూడడంలే. ఈరోజు ఇదే బీజేపీ నాయకులను అడుగుతున్నాను, 10 మంది ప్రతిసారి పోతారు, ప్రతి ఒక్క కబ్జా అని చెప్పి ఏదైనా ఒక ల్యాండ్ దగ్గర పోతారు. మళ్ళీ ఎందుకు కానీ ఈ 15-20 మంది వార్డులు తిరగడంలే, పల్లెలు తిరగడంలే, కనీసం ఈ నీటి సౌకర్యం లేదని చెప్పో, లేకపోతే కన్నా రోడ్లు లేవని చెప్పో, లేకపోతే కన్నా ఎక్కడన్నా ఏదన్నా ఉందని చెప్పి ఏదన్నా ఈ 2 ఏళ్ళ నుండి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసినారా వీళ్ళు? బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ 2 ఏళ్ళు అయింది వచ్చి. కనీసం వార్డులో పోయి ఆ వార్డులో ఈ రోడ్డు లేదు,
లేదు ఇది లేదు అది లేదు మేము ఇది చేస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పి ఏదైనా ఒక్కటన్నా 2 ఏళ్ళ నుండి ఎవరో ఒక్క చూపండి. కానీ ఏదైనా వెంచర్ వేస్తే ఒక గరస తోలితే ఒక డ్రైన్ కడితే పక్కన అడిపోతారు, పోయేదే జెండా పట్టేది. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఈరోజు ప్రజలు ఏదో ఇచ్చారు, అవకాశం ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్కి, బీజేపీలో కుటుంబంలో ఉండే అభ్యర్థికి బీజేపీకి ఇచ్చారు. మరి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏమైతే మీరు వాగ్దానం చేశారో వాటిని చేయండి. అంటే ఈ కబ్జాల గురించి, ఈ వెంచర్ల గురించి ఎక్కడ వెంచర్లు వేస్తే అక్కడ పోవడమే. ఎవరు నీయడంలే, ప్రైవేట్ ల్యాండ్ నీయడంలే, గవర్నమెంట్ ల్యాండ్ నీయడంలే, ఎవరు నీయడంలే. వాళ్ళు ఊళ్ళో పోవడము పెట్టడం అంతే. అవునా, వాస్తవాలు ఉన్నాయా లేదా, కనీసం విలేకరులు ఉంటారు, జనం చూస్తుంటారు, కనీసం విలేకరులు అడిగితే మేము ఏం చూపేయాలి వాళ్ళు సమాధానము అనేది కూడా 10 మంది కలిసినాము, పోయినాము, కంట్రోల్ వేసుకున్నారేమో, పోవడము, దాన్ని చేయడము. ఇది దాదాపుగా ఈ 6 నెలలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు ఒకసారి అబద్ధాన్ని, ఒకసారి నిజాన్ని అబద్ధం చెప్తే ఎన్నిసార్లు చెప్తారు? 10 సార్లు చెప్పారు అబద్ధాలు, ఎప్పుడో ఒకసారి నిజమంటే బయటపడుతుందా? ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఈరోజు అబద్ధాలు చెప్పి మీరు దీంట్లోకి వచ్చారు, పార్టీలోకి వచ్చారు, అబద్ధాలు చెప్పి రాజకీయంగా మీరు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు. మళ్ళా పోయినంతకాలం ఇదే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారు ఆదోని ప్రజలకి? ఈరోజు ఆదోని ప్రజలు విసిగిచ్చిపోయినారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏమైనా దందా పెరగాలంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే, ఈవెన్ సామాన్యుడు ఒక ప్లాట్ కొనాలంటే కూడా ఎంతో భయం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం, ఈవెన్ ఆలూరులో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ బాగా పెరిగింది. కానీ మన ఆదోనిలో ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఎందుకు లేప ఈ రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి కబ్జా అంటారు, ఏం చేసినా కబ్జా అంటున్నారు. ఎందుకు లేదు, దీని గురించి ఇచ్చిపెడదాము, ఈ రియల్ ఎస్టేట్ ఇచ్చిపెడదాము, తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి ప్రజలు విశక్తి వచ్చారు దీంట్లో. కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి. ఈరోజు 314 సర్వే నెంబరు, అది ఏమంటారు, పరంపోక రస్తా అంటారు. అది మారాంగూడ ఎదురుగా ఇసుక గేట్ దగ్గర ఉంది. అది ఇప్పుడు ఏదో అక్కడంతా ఇన్లైన్ అయ్యి బాగా వెంచర్ బాగా వచ్చింది. అది అంటే బాగా డిమాండ్ పెరిగింది. అది మళ్ళీ 2 ఏళ్ళ నుండి వాళ్ళు ఎందుకు బయటపెట్టలేదు దీన్ని? ఎప్పుడైతే వీళ్ళు గరస తోలి డ్రైన్లు వేస్తారో అప్పుడు వస్తారన్నమాట. ఎందుకంటే అప్పుడైతే డబ్బులు ఇస్తారు కదా, మామూలు అయితే ఇయ్యరు. ఎప్పుడైతే వెంచర్ స్టార్ట్ చేస్తాం చూడు, అప్పుడైతే కూడా పెట్టుబడి పెట్టింటారు, రోడ్లు వేసి ఉంటారు, అప్పుడు పోయేది కాక మీరు రాంగ్ చేస్తారు, మీరు ఇది గవర్నమెంట్ అనేది. ఎందుకంటే అట్లా చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా రాబో రోజుల్లో కూడా మరి కబ్జా అనేది ఇచ్చిపెట్టండి. కబ్జా చేసి అంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో, డబ్బులు పెట్టింటారో వాళ్ళు కొట్లాడుకుంటారు. ఒకళ్ళు పోతే కోర్టుకు పోతారు, కోర్టు తర్వాత తీర్పిస్తుంది ఎవరిదో ఏమనేది. మీరేం నాకు అర్థం కాలేదు. వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇక్కడ సబ్ కలెక్టర్ మనకు ఇక్కడ ఉన్నారు. ఆదోని డివిజన్లో సబ్ కలెక్టర్ ఒకటి ఉంది. మరి ఎందుకంటే సబ్ కలెక్టర్ తర్వాత చెప్పుకోవచ్చు 2314 సర్వే నెంబర్లో మరి ఇలా అయింది, మరి దాన్ని ఇలా కబ్జా చేసినారు, మరి దాన్ని ఇలా చేసినారని చెప్పి మీరు ఎందుకు కానీ రిపోర్ట్ ఇవ్వడంలే సబ్ కలెక్టర్కి? వాళ్ళతో ఏమీ లేవు, పేపర్లు లేవు, ఏం లేవు. ఊరికే కట్ట కట్టుకుంటారు కాదు. అది ఏం పేపర్ లేవు, ఎవరు తెలుసు, వైట్ పేపర్లే. ఏ దాంట్లో ఒక సర్వే నెంబర్ ఉండదు, ఏముండదు, ఊరికి వైట్ పేపర్లు తెలుసుకుని రాబట్టి చూపించాం మీకు విలేకరులకి. ఇది మొత్తం డాక్యుమెంట్ ఉన్నాయి. మరి డాక్యుమెంట్ ఉప్పు మళ్ళాడ విలేకరులు అడగల, చూపండి మీ సర్వే నెంబర్లు ఏముంటాయి, మీరు ఏమున్నాయని చెప్పి చూపితే కదా. అదే రామకృష్ణ చూపించాడు, ప్రతి ఒక్కరు చూపించాడు. అది తప్ప ఒప్ప తెలియదు, తర్వాత అది తెలుస్తారు. అది లేకోకుండా మళ్ళీ ఇవన్నీ ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏదైనా కబ్జాలు చేసింటే కూడా కబ్జాలు చేయలేదని చెప్తున్నాం. మరి నిరూపియండి అని చెప్తున్నాం మేము. ఈరోజు సాంబశివరెడ్డి గారు అయితేనేమి, మనోజ్ రెడ్డి గారు అయితేనేమి, రామకృష్ణ రెడ్డి అంటారు, మళ్ళీ అంటారు, ఎవరెవరో పేర్లు చెప్తారు. వాళ్ళ పేర్ల మీద కనీసం ఒకటన్నా 2 ఏళ్ళ నుండి ఎవరైనా చూపిస్తారా? ఒకటన్నా ఏ విషయంలో అయినా కానీ ఎక్కడ ఏమి చూపిలే. ఊరికే ప్రజలు మరి ఇప్పుడు ఎందుకంటే 2024లోనే అయిపోయాడు ఎమ్మెల్యే సవారసాద్ గారు. నేను 2020 మరి గెలుస్తా అంటాడు. అంటే మరి ఇట్లా అబద్ధాలే. మరి ఈ కబ్జాలను ముందు పెట్టుకొని అంటే ప్రజలు తప్పదోవ పట్టించి మళ్ళీ 2029లో నేనే గెలుస్తా. ఒకసారి ఆలోచన చేయండి. ఇది మళ్ళీ ప్రజలు ఒకసారి నమ్మినారు, మిమ్మల్ని నీ యొక్క అబద్ధాలను నమ్మి ఓట్లు వేసినారు. సరే మీరు గెలిచినారు, ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. అది విడిచిపెట్టినారు. ఇప్పుడు దాన్ని ఏమున్నా కబ్జా అంటే డైవర్షన్ అండ్ పాలిటిక్స్. ఇష్యూ ఏమి ఇప్పుడు మన ఆదోనిలో మండలాల ఇష్యూ ఒకటి ఉంది, పెద్దరాడము, పెత్తలము, ఆదోని 2 డివిజన్లు. ఆ ఇష్యూ పెద్ద ఇష్యూ ఇది. తర్వాత ఆదోని జిల్లా కావాలని చెప్పి దాదాపుగా 100 రోజులంటే వాళ్ళు తరలాడుతున్నారు. ఆ విషయం గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ కూటమిలో ఉన్నట్టు వాళ్ళు దాన్ని తప్పుదో పట్టించేకి ఈ కబ్జా చేస్తారన్నమాట. అంతే. ప్రతి 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కబ్జా, ఏదో ఒక సర్వే నెంబర్. ఇప్పుడు సర్వే నెంబర్లో వాళ్ళు ఎప్పుడైతే వెంచర్లు వేసి మేము అమ్మే పోతామనేటప్పుడే వస్తారన్నమాట వీళ్ళు.
మరి ఖాళీ ల్యాండు అది ఏమి లేకున్నప్పుడు ఎవరు రారు ఏమంటే వాళ్ళకి ఏం ముట్టు అప్పుడు ఇదేమన్నా వాళ్ళు ఇబ్బంది పడి ఏదో వాళ్ళ డబ్బులు ఏదో వడ్డీలు తెచ్చుకొని వాళ్ళు వెంచర్లు వేసుకొని డ్రైన్లు కట్టుకొని అన్నీ చేసుకొని ఏదో సేల్స్ చేసే ముందు వచ్చినేమో ఇది కబ్జా అనడం మేము. ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం, ఇన్వెస్ట్ చేసింటారు, వాళ్ళు కూడా ఆర్థికంగా ఇంకా చితికిపోతారు. సరే ఏదోలే మా పీడ పోయిన అక్కడ ఏదో ఇచ్చుకుందాము సరే ఏదో అని చెప్పి ఇచ్చుకుంటారు, మరి స్టార్ట్ అవుతాయి. అది కబ్జానా మరి ఒరిజినల్ డూప్లికేట్ వాళ్ళకి తెలియదు. మరి ప్రజలు కూడా ఆలోచన చేసే శక్తి కూడా ప్రజలకి ఇవ్వాలా. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనరు దాని యొక్క ఆధారాలతో ఉంటాయి, అంత లేదు కబ్జా చేస్తారా దాన్ని? ఎవరు ఇడరు, ఈవెన్ ఒక సెంటు కూడా ఇడరు ఎవరు కబ్జా అంటే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో కూడా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఈరోజు మీనాక్షి నాయుడు 3 సార్లు ఎమ్మెల్యే, ఎంతో మంచి పేరుంది మీనాక్షి నాయుడుకు కూడా. ఎప్పుడైతే ఈ పనికి మీ టీడీపీ కేడర్ ఓటు ఏదైతే ఉందో అది కూడా మనసేతం చెప్తున్నాను. గతంలో కూడా కేడర్ అంతా ఉంది, టీడీపీకి ఒక కేడర్ ఉంది ఆదంలో కూడా, దాన్ని కూడా మేము ఒప్పుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ అపోజిషన్ ఉన్నా కానీ ఓ టీడీపీ కేడర్ ఒకటి ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళు చేసే విధానాన్ని కనీసం మీనాక్షి కూడా ఖండించాలి. ఇది సీనియర్ మోస్ట్ లీడర్ 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఈ ఆదంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదా? ఒకవేళ కబ్జా ఉంటే మనం కూడా ఒకవేళ కబ్జా అనేది ఏముంటే కదా ఈరోజు రామకృష్ణ అయితేనేమి ఎవరైతే కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను వస్తాం. కబ్జా ఉండేదంటే నేనే సబ్ కలెక్టర్ దగ్గర పోతా, మీరు రాయండి, ఆ డాక్యుమెంట్లు తీయండి, నేను కూర్చుంటా, పర్సనల్ నేనే వస్తా, మా వైఎస్ఆర్ వాళ్ళు వస్తాడు, మా రామకృష్ణ సార్ వస్తారు. ఒకవేళ అంతగా కాదంటే కన్నా సాహెబ్ సైడ్ నడిపించుకొస్తాం. మా మాజీ ఎమ్మెల్యే సాహెబ్ సైడ్ని కూడా మళ్ళీ మీరు రికార్డులు తీసుకోరండి. ఒకవేళ అవసరం వస్తే బలవంతంగానే మా సాహెబ్ సైడ్ కానీ సబ్ కలెక్టర్ దగ్గర తీసుకొచ్చి వాస్తవాలు చూపేయండి అని చెప్పి అడిగినంత పరిస్థితుల్లో మేము ఉన్నాం. మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మేము ప్రతిసారి వచ్చి మీడియాకి వచ్చి మేము చెప్పం, ఎందుకంటే ఈ 5-6 నెలల నుండి మరి కబ్జా బాగా ఎక్కువైపోయింది. అంటే చెప్పడము వాస్తవాలు లేవు, అవాస్తవాలు చెప్పడమే. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా దీంట్లో ఇదైపోయినారు, విసుగెత్తిపోయినారు ఆదోని ప్రజలు. మరి రియల్ ఎస్టేట్ చేయాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఏం భయపడే అవసరం లే, ఎక్కడో కబ్జా జరగవు ఆదంలో, ధైర్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవచ్చు. ఆ వెంచర్లు ఏమైనా అడ్డం పడితే ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి మా దగ్గరకు రాండి, మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ అంటే జినేన్ ఉండాలి. అది ఏదైనా జినేన్ ఉండి మీకు ఏమైనా ఎవరైనా కానీ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అడ్డం పడుతుందని తెలిస్తే డైరెక్ట్ మేమే వస్తాం. మేము అంటే పేపర్స్ జినేన్ ఉండాలా, అది ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే మనం వైఎస్ఆర్ పార్టీనే ముందు పడుతుంది ఇప్పటి నుండి. దానికి ఎటువంటి డోకా లేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడే అవసరం లే. కాబట్టి రాబో రోజుల్లో మరి ఇటువంటి కబ్జాలు అనేది పక్కన పెట్టి మళ్ళీ అభివృద్ధి వైపు పాటుపడాలని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు వార్డులో తిరగండి, వీళ్ళు కూడా అంటారు మాకు కూడా ఎలక్షన్ వస్తాయి, కౌన్సిల్ ఎలక్షన్ వస్తాయని చెప్పి. మళ్ళీ ఈరోజు మీరు కూడా తిరగండి, ఏ వార్డులో ఎక్కడ ఉందో ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది కనీసం ఒకటన్నా ఈ 2 ఏళ్ళ నుండి పలానా వార్డులో రోడ్డు లేదు, పలానా పల్లెటూరులో ఈ రోడ్డు వేయలేదు మేము అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మీనాక్షి గారు కానీ ఎవరైనా కానీ ముందు పడి ఏమైనా చేస్తున్నారా? ఏమీ చేయడంలే. కాబట్టి రాబో రోజుల్లో మీరు కబ్జాని పక్కన పెట్టుకొని దాన్ని నినాదాన్ని తీసేయండి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అందరూ అనడంలే, ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు పోతున్నా నాకు అర్థం కావడంలే. మరి బీజేపీ వాళ్ళు కండువాలు వేసుకొని వాళ్ళ జెండాలు పాతుకుంటూ ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ ఆదోళనలో కానీ స్టేట్లో కూడా ఎక్కడ ఉండదు అనుకుంటారు. ఒక పార్టీ జెండా అని పోయి అది దాన్ని కబ్జా అంటారు. ఒక పార్టీ జెండాను పోయి పెడతా చూడు, దాన్ని పెట్టి అది రికార్డు లేకున్నప్పుడు దాన్ని పెడితే అది కబ్జా అంటారు. ఏం లేకుండా ఊరికే నోటి మాటతో పోయి కబ్జా చేశారంటే ప్రజలు కూడా నమ్మరు. రాబో రోజుల్లో మరి ఇటువంటివి ప్రజలు కూడా ఆదోళనలో నమ్మొద్దండి. ఒకవేళ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ప్రజలు కూడా ఒక వెంచర్ వేస్తున్నారు, నాకు ఆ వెంచర్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బంది పెడతారంటే మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బయటకు వస్తాం, మేము కూడా బయటకు వస్తాం. మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి ఈరోజు మా గవర్నమెంట్ లేదు మాది, అయినా ప్రజా పోరాటం చేస్తాం మేము ప్రజల కోసం. ఆ వెంచర్లు ఏమైతే చేస్తారో రియల్ ఎస్టేట్లోనే కాదు ఏ విషయంలోనే కానీ మేము ముందుంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు నుండి ముందుంటుంది. ఎందుకంటే 2 ఏళ్ళు చూసినాం, వాళ్ళకు టైం ఇచ్చినాం, ఏదో చేస్తారులే అని చెప్పి. కానీ ఈ 2 ఏళ్ళ నుండి చేసింది ఏమి కబ్జా తప్పితే ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మరి అన్ని పార్టీలు కలిసి ముందు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు 352 సర్వే నెంబర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన కానీ ఆరోపణలు చేశారు కదా, మరి దానిపైన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇచ్చారంటారా? అంటే బీజేపీ నాయకులకి అయితేనేమి ఎమ్మెల్యే గారికి అయితే. ఇప్పుడు నేను చెప్పే వాస్తవం కాదు, ప్రజలు చెప్తారన్నమాట, నేను చెప్పేది కాదు. ఆల్రెడీ వాళ్ళకి ముట్టాయి కాబట్టి 352 సర్వే నెంబర్ అనుకోండి, వైఎస్ఆర్లో కబ్జా చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళే డబ్బులు ఇచ్చారు అనుకోండి,
దానికి ఊరికే వేసి పెట్టారంటాం. దాని అర్థమేమి? వాళ్ళేమి ఇవ్వలేదు, ప్రజల అభిప్రాయం చెప్పేది నేను. మరి ఎందుకు కానీ దాన్ని నిలబెట్టారు? ఇప్పుడు 3227 నెంబర్ ఎందుకు కానీ మీరు నిలబెట్టారు? బయట తీయాలి కదా, 2 ఏళ్ళే మేము తీస్తాము చేస్తాము చూస్తామన్నారు కదా, మరి ఎందుకని తీలే? దాని అర్థమేమి? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చూడలే, నేను చూడలే, జనం చెప్పడము. ఇప్పుడు మీరైతే నాకు ఎట్లా అడుగుతున్నారు, మేము కూడా అట్లా వినడమే. 1.5 ముట్టింది, 2 కోట్లు ముట్టింది 3227 నెంబర్లో, అందుకే ఎమ్మెల్యే గారు ఊరికే ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి ₹1 ఎవరికి చెప్పండి, అన్ని వైఎస్ఆర్ పార్టీనే కాదు, ఎవరైతే ఇప్పుడు కబ్జా అని చెప్పి నిరూపించుకున్నారు చూడు, వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. మరి దాని అర్థమేమి? వాళ్ళు ఇచ్చారని చెప్పి ఎవరు చూడలే. ఇప్పుడు మళ్ళీ ఊరికే కబ్జా అని మరి ఎందుకని నిరూపించుకోవడం లేదు వాళ్ళు? అయితే ఆరోపణలు చేసినారు, యూపీఐతో అపనింద చేసినారు, ఎందుకు వచ్చి బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం చేస్తారు అంటే పబ్లిక్ గా? ఇప్పుడు ఈ కబ్జా చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఎవరు డిమాండ్ చేయాలా? ఇప్పుడు ఎవరైతే ఒరిజినల్ గా ఉంటారని చెప్తున్నారు కదా. అవునవును, 3227 నెంబర్ కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేసినారని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు సైలెంట్ అయింది? ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తారు. 2014 నిన్న వచ్చారు, రామకృష్ణ పాటు వెంచర్ ఇస్తున్నారు, డ్రైన్లు కడుతున్నాడు, గర్స్ అవుతారు, అంతా అవుతారు. మరి ఎప్పుడైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు రావడము దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు, అదే రామకృష్ణ వాళ్ళ దగ్గర పోలే కదా, అన్నీ చూపించాడు. కలెక్టర్తో ఉంది, నేను ఎదురుకుండా రోడ్డు వేపిస్తాడు, మరి ఎదురుగంటే వాటర్ ట్యాంక్ పెట్టినాడు, ఎదురుగా చేసి పెట్టాడు. మరి అర్థమేమి? మాకు కరెక్ట్ ఉన్నా కాబట్టి మేము దిగినాం దాంట్లో కానీ చెప్తున్నారు వాళ్ళు. అంతేగాని మీకు భయపడేది మేము రాలేదని చెప్పి రామకృష్ణ పారిపోలే కదా. మరి వీడియో ముందు వచ్చాడు, అతను కూడా వచ్చాడు కదా. మరి దాని అర్థమేమి? అది కబ్జానా కాదా? అది ఎవరు నిరూపాలి దాన్ని? కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు అడ్డమన్నారు వాళ్ళు నిరూపేయాలి వాళ్ళు. అది కాదా, ఇది బండి రస్తా, అదేదో అప్పుడు పరంపోకు రస్తా అని చెప్పి వాళ్ళు పోవాలి, సబ్ కలెక్టర్ పోవాలా, రికార్డు తీయాలా, రికార్డు తీసి పెట్టాలా, పెడితే అప్పుడు నిలబడుతుంది అది జినేలు లేకపోతే కదా. అది చేయడంలే, ఇంకా మాట్లాడుతారు, సోషల్ మీడియా వస్తుంది, మాట్లాడతారు, అయిపోయి వాళ్ళు ఏదో మాకు వస్తాలే, ఏదో ఎవరో 3rd పర్సన్ ఉంటారు మీడియేటరు, వాడు ఏదో కొద్దిగా ఇస్తారులే ఊరుకుందని చెప్పే టైప్లో ఉన్నట్లుందని మా అట్లా మెసేజ్ చేస్తే ఏమన్నా బలం వస్తుంది అంతే, వేరే ఏం లేదు దీంట్లో. ఇది కొత్త రాజకీయం, ఇది ఆదోళనలో ఎప్పుడు లేదు, ఈ మధ్యలో స్టార్ట్ అయింది. ఇవన్నీ వెంచర్లు ఆడేస్తే ఆడు పోవడం అంతే, ఇంకా దాన్ని నిలబెట్టడం అంతే. మొన్న బైపాస్లో కూడా వేసి మరి అది ఏమైంది, ఇంతవరకు బయట రాలేదు. బైపాస్లో అది వేసి ఒకరి మీద మరి కూటమిలో ఉండే వాళ్ళదే. మరి ఎమ్మెల్యే పోయి వచ్చి అందరూ పోయి దానికి బయటకర మళ్ళీ కట్ చేసారు దాన్ని. ఇట్లావన్నీ ఏముంటాయి. ఇప్పుడు మేము కూడా కబ్జాలు ఎవరైనా చేయండి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ ఎవరైతేనేమి దాన్ని అట్టుకోండి, మేము కూడా దాన్ని సమర్థిస్తాం, మేము కూడా మేంట వస్తాం. మేము ఇదే 314 సర్వే నెంబర్ లేటెస్ట్ న్యూస్, ఇది 2 రోజుల నుండి జరుగుతుంది. మరి దాన్ని రికార్డు తీసుకోవాలంటే మేము కూడా నేనే వస్తాను. ఇప్పుడు ఎవరైతే మేము ముగ్గురు కూర్చుంటామో మేమే వస్తాం. 314 సర్వే నెంబర్గా మా రికార్డు ఉంది, మనం కూడా మీరు రాటి సపరేటారంటే మేము వచ్చి కూర్చుంటాం. లేకపోతే కన్నా ఎవరైనా మంచి సీనియర్ లాయర్ వాళ్ళే పెట్టుకొని చెప్పండి, లాయర్ని, ఆ లాయర్ని పిలుచుకొచ్చుకుందాం. మేము కాదు, మా లాయర్ కాదు, వాళ్ళ లాయరే పిలుచుకొచ్చి ఇక వాళ్ళ డాక్యుమెంట్ ఇట్లుంది, మీ డాక్యుమెంట్ ఇట్లుంది, ఇటు తప్పదని చెప్పండి, మేము ఒప్పుకుంటాం దాన్ని కబ్జానే. ఇప్పుడు రికార్డ్స్ సరిగా ఉన్నాయి లేదు కానీ ఓల్డ్ రికార్డ్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఓల్డ్ రికార్డ్స్ గవర్నమెంట్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇండైరెక్ట్ సెటిల్మెంట్ అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్పేది ఇప్పుడు 2 ఏళ్ళ నుండి ₹1 లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జా చేసి చెప్పినారు. దాన్ని ఎప్పుడు ఇంతవరకు ఒకటి నిరూపిలే. మేమనేది ఏమంటే ప్రజలు కూడా అర్థమైపోయింది, ఇదే లోకోపాయ ఒప్పందం ఏమంటారు దాన్ని, లోపాయకార ఒప్పందం అనుకున్నారు అనమాట. అది ఇచ్చింది చూసిలే, పెట్టింది చూసిలే, కానీ వాళ్ళే కబ్జా అని చెప్పి ప్రతి ఒక్క వెంచర్కి వస్తారు వాళ్ళు. దాని అర్థమేమి? ఇంకా అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు విలేకరులు కూడా చెప్పాలి, ప్రజలకు సమాధానం మీరే చెప్పాలా, మేము కాదు. నా పేరు హెచ్ చంద్రకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్.